అబ్బబ్బబ్బా! ఈ రోజేంటో నా దరిద్రం నా వెనకాలే తిరుగుతుంది. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక అందరికి హాయ్ అండి, వెల్కమ్ టు సేవ్ బ్లాగ్. ఈ రోజు అయితే మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉంది కదా, పులిహార చేద్దామని వెళ్ళానండి. వెళ్తే చాలు ఈ టమాటాలు కనిపించాయి. ఈ టమాటాలు కనిపించగానే ఇది ఎవర్రా ఇక్కడ పెట్టింది అనిపించింది నాకు. వాటిని ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ ఏమో నాకు బోల్తా కొట్టింది, టమాటాలు బోల్తా పడిపోయాయి. ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. సర్లే అలవాట్లో పొరపాటు అయిపోయిందని చెప్పేసి టమాటాలన్నీ ఏరి కవర్ లో వేస్తే ఒక టమాటా ఫ్రిడ్జ్ కింద వెళ్ళిపోయింది. అది వెతికి వెతికి చావు వచ్చింది. అసలు టమాటాలు చాలా రేట్లు ఉన్నాయి. ఒక్కటి మాత్రం ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది, రానంటుంది. సర్లే నువ్వు కిందే ఉండు, నేను తర్వాత నీ పని చెప్తా అని చెప్పేసి ఈ టమాటాలు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను మళ్ళీ గట్టిగా. ఇంకా టమాటాలు సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా పొద్దున మిగిలిన అట్ల పిండి ఉంటే అది కూడా బయట తీసాను. అట్ల పిండిలో చట్నీ లేదు, అల్లం పచ్చడితో లాగించేద్దాం అనుకున్నాను. అంతలోకి వచ్చేసింది మా దయ్యం. ఇక మనం వంటగదిలో వచ్చేసాలు మనకు తోడుగా ఉండిద్ది, అది ఇది అందిస్తుండిద్ది, ఎక్కువ పని పెట్టేసిద్ది. స్టాండ్ ని నెత్తి మీద కిరీటంలో పెట్టేసుకుని ఆ రైస్ ని పులిహార చేసుకుని మిగిలిన పిండితో అట్లే వేసుకుని లాగించేయడమే. ఇంకా అలా అలా కలిపేసుకుని మా బుడ్డదాంతో పులిహార కలిపేశాను. అదేంటో కొంచెం చేసినప్పుడు పులిహార పర్ఫెక్ట్ గా వచ్చింది, టేస్ట్ కూడా బాగుండిద్ది కదా. మా ఆయన అయితే పులిహార బాగా కలుపుతాడు, చాలా ఎక్స్పర్ట్ దాంట్లో. ఇక నా సెకండ్ దరిద్రం ఎక్కడంటే ఈ అట్టు దగ్గర వచ్చింది. ఫస్ట్ అట్టే ఎప్పుడు ఇలాగే పడైపోద్ది నా చేతిలో. ఇప్పుడు నా చేతిలో ఫస్ట్ అట్టు బలైపోయింది, ఎందుకు అది తెలీదు. మీకు తెలిస్తే మనం కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, దాని పని అది చేసుకుంటూ పోతుంది, మన పని మనం చేసుకోవాల్సిందే. ఫస్ట్ అట్టు అట్లా ఫ్లాప్ అయిపోయిన తర్వాత సెకండ్ అట్టు బాగానే వచ్చింది. అంతలోపే మా బుడ్డది కేకేస్తుంది, అమ్మ అమ్మ నేను గనికారం చేస్తాను చూడవే అని చెప్పేసి. తర్వాత కరెంట్ పోయింది. ఇదే మన మూడో దరిద్రం. అన్ని ఒకేసారి వస్తే సహించలేము కదా, చిన్న చిన్న దరిద్రాలే మన వెంట వస్తూనే ఉంటాయి. ఇక ఇది ఒకటి, అమ్మ చూడవే నేను ఎంత పని చేశానని చూపిస్తుంది. ఇక మా బుడ్డదంతా మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ చీకట్లో తినాలా అని ఆలోచిస్తుండగానే మా బుడ్డది గనికారం చేసింది, బాత్రూమ్ కి వెళ్ళింది. దాని ముడ్డి కడిగి అంత అయిపోయిన తర్వాత తిందామని కూర్చుందాం అనేసరికి ఇంకా దానికి అట్టొద్దంట, పులిహారే కావాలంట. నాకు చిరాకు వచ్చేసి బయటకి వెళ్ళి చూస్తే కరెంట్ అయితే బయట స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని చోట్ల ఉంది, మా ఇంట్లో లేదు. సరే వచ్చిద్దిలే అదే అని చెప్పేసి లాగించేస్తుండగా అంతలోపే కరెంట్ వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.